एक छोटी सी कहानी। बैल और मच्छर। एक बार एक मच्छर कहीं से उड़ता हुआ आया और आराम से बैल के सींग पर आकर बैठ गया। ఒకసారి ఒక దోమ ఎక్కడ నుండో ఎగురుకుంటూ వచ్చి విశ్రాంతిగా ఎద్దు కొమ్ములపైన కూర్చుంది. కుछ देर उसने वहीं आराम किया. కొంతసేపటి వరకు అది అక్కడే విశ్రాంతి తీసుకుంది. जब उसने जाने का विचार किया तो बैल से बोला. అది వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఎద్దుతో ఈ విధంగా అంది. तुम इतनी देर से जरूर मुझे భలా బురా కహ్ రహే హోంగే. నీవు ఇంతసేపటి నుండి నేను ఇక్కడ ఉన్నందుకు నా గురించి ఏదో అనుకోనే ఉండుంటావు. క్యోంకి మై తుమ్హారే సీంగ్ పర్ జా బైఠా థా. ఎందుకంటే నేను నీ కొమ్ముల మీద కూర్చొని ఉన్నాను. పర్ అబ్ తుమ్హే పరేషాన్ హోనే కి జరూరత్ నహీ హై. మై జా రహా హూ. కానీ ఇప్పుడు నువ్వు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే నేను వెళుతున్నాను. పరేషాన్ ఔర్ మై. కంగారు నేనా? బైల్ ఆశ్చర్యసే బోలా. ఎద్దు ఆశ్చర్యంగా అంది. ముझे तो पास पता ही नहीं चला कि तुम मेरे सींग पर बैठे हो. నాకైతే నీవు నా కొమ్ముల మీద కూర్చున్నట్టుగానే తెలియలేదు. క్యా తుమ్ అబ్బీ వహీ హో. ఏంటి నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా అని అడిగింది ఎద్దు. బేచారా జరాసా మచ్చర్ యహ్ సున్కర్ శర్మ సే గట్ గయా. పాపం చిన్న దోమ ఇది విని ఎంతో సిగ్గుపడింది. ఉస్కా జీ చాహాకి వహీ జాన్ దేదే. దానికి అక్కడే ప్రాణాలు విడవాలని అనిపించింది. శిక్ష బేకార్వా నిటల్లే వ్యక్తికి పరవాహ్ కోయి భీ నహీ కర్తా. ఈ కథ నుండి లభించేటువంటి నీతి ఏంటంటే వ్యర్థమైన వ్యక్తులను ఎవరు కూడా లెక్క చెయ్యరు.